బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల నాయకత్వం, బీసీల నాయకత్వం, వర్ధిల్లాలి బీసీల నాయకత్వం, బీసీల నాయకత్వం, బీసీల నాయకత్వం, వర్ధిల్లాలి బీసీల నాయకత్వం, వర్ధిల్లాలి బీసీల. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. జై భీమ్, జై భీమ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు చింతా నాగరాజు. మరి ఇక్కడికి చేసినటువంటి మా బీసీ బాంధవులకు, పాత్రికేయులకు పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగునాడు తెలుగుదేశం పార్టీ మహానాడులో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మహిళలకు 33% పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మేము 2029 ఎన్నికల్లో 33% మహిళలకు చట్టసభలు ఇస్తామని చెప్పారు. మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మంచి నిర్ణయం తీసుకున్నందుకు. మరి ఆ విధంగానే మేము కూడా 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, మేమందరం కూడా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మరి అదే సమయంలో మా బీసీ మహిళలకు కూడా మేమెంతో మాకంత సమానమైన వాటా ఇవ్వవలసిందిగా మేము బీసీ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముందు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కులో కూడా సమానంగా మహిళలకు ఇవ్వాలని చెప్పారు. చెప్పడమే కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన చరిత్రలో స్థిరస్థాయికి నిలిచిపోయారు. మీరు కూడా బీసీ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే 33%లో మా మహిళలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ ఇచ్చి మీరు బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా మేము నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ విధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలు అనగానే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరూ నోటి నుంచి వింటున్నాం, అది నిజం. మరి ఏది ఏమైనప్పటికి కూడా మా బీసీల పట్ల ఇంతవరకు కూడా దేశ స్థాయిలో నుంచి బీసీ సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, కొన్ని దశాబ్దాల పాటు బీసీల 33% మహిళలకు బీసీ మా వాటా కావాలని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఆ విషయం నారా లోకేష్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా బీసీల మహిళలకు కూడా వాటా ఇవ్వవలసిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ మంత్రి గారు సబితమ్మ గారు కూడా విన్నవించుకుంటున్నాం. మన నారా లోకేష్ గారు మంచి చారిత్రాత్మకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. మరి ఆ విషయంలో మీరు కూడా మా వాటా ఏం సార్ అని అడగాల్సిన అవసరం మీకు కూడా ఉంది. మీకు కూడా మేము తెలియజేస్తున్నాం. మీ వంతుగా కూడా మీరు పోరాటం చేయవలసిందిగా మేము ఆయనను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొక విషయం, మరి బీసీలకు రక్షణ చట్టం ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా బీసీ రక్షణ చట్టం రెండేళ్ళు కావస్తూ ఉంది. బీసీ రక్షణ చట్టం కూడా వెంటనే మాకు అమలు పరచాలని విజ్ఞప్తి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మహిళా రిజర్వేషన్ ఇవ్వడంలో కరెక్టే, కానీ బీసీ మహిళలు కూడా రిజర్వేషన్ ఇచ్చినట్టే బాగుండనేది ఇక్కడ బీసీ ఉద్యోగులంతా కోరుతున్నారు. ఆ విధంగానే లోకేష్ గారు మన తెలుగునాడులో బీసీ మహిళా చట్టంతో పాటు స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఆయన బీసీ గవర్నమెంట్ ఇదని ఒకసారిగా తెలియజేస్తే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశంతో మేము ఈ మీడియా కాన్ఫరెన్స్లో తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. సంఘం నాయకుల యొక్క చింతా నాగరాజు గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ బీసీ నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులందరూ కూడా సమావేశం జరిగింది. మొన్న ఇటీవలే మహానాడు సందర్భంగా మన విద్యామంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఒక విషయాన్ని ప్రకటించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్, 1/3 రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. దానికి మా సంఘం తరఫున, మా బీసీల తరఫున మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, అదేవిధంగా స్వాగతిస్తున్నాం. కాకపోతే చాలా కాలం నుండి, చాలా దశాబ్దాల కాలం నుండి మనం పోరాటం చేస్తున్నాం. పార్లమెంటు ఢిల్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మన బీసీలు పోరాటం చేస్తున్నారు. రాజకీయాల్లో మాకు రిజర్వేషన్లు కావాలా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్లో 33% మహిళలకు కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ బిల్లు ఆమోదం చెందలేదు. కానీ 2023లో
అది ఆమోదించబడింది. కాకపోతే ఇంకా ఇంత టైం తీసుకొని ఇప్పుడు మళ్ళా డీలిమిటేషన్ సందర్భంగా దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా సెంట్రల్లో కూడా ఆమోదం చెందడం జరిగింది. దాన్ని ఉద్దేశపూర్వకంగానే మనము దాన్ని అనుసరించే మన రాష్ట్రంలో కూడా నారా లోకేష్ నాయుడు గారు ప్రకటించడం జరిగింది. కాకపోతే 50% పైన ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దృష్టిలో పెట్టుకొని మహిళలకు కూడా వాళ్ళు ఎంత ఉన్నారో, ఎంత జనాభా ఉన్నారో దానికి తగ్గట్టుగా మనము రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక విషయాన్ని వాళ్ళు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దాన్నే మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ యాక్ట్లో ఉంది, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి, జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీకు ఉంది, ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తామని చెప్పారు. కానీ బీసీలకు మాత్రం చెప్పడం లేదు. ఎందుకు దాచిపెడుతున్నారు? అది ఎందుకు మీరు చెప్పడం లేదనేది మాకు కొంచెం డౌట్గా ఉంది. కాబట్టి దాన్ని మీరు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. బీసీలో ఎంత ఉంటే అంత, తర్వాత జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత దాన్ని చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఆ జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత కూడా మీరు ఎంత ఇస్తున్నారు, ఆ బీసీలు ఎంత ఉన్నారు, జనాభా లెక్కల తర్వాత తెలిసిపోతుంది బీసీలు ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మహిళలకు 33% రిజర్వేషన్లో దాంట్లో బీసీలకు ఖచ్చితమైన వాటా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఏమిటంటే, నిన్న జరిగినటువంటి మహానాడులో తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు 33% మహిళా రిజర్వేషన్ను చట్టసభల్లో ప్రకటించడం జరిగింది. ఉద్యోగ సంఘ నాయకులుగా మేము ఆ ప్రకటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూనే అక్కడ ఒక డిమాండ్ను ప్రధానంగా బీసీ సంఘ నాయకులుగా మేము ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ డిమాండ్ ఏమిటంటే, ఆ 33%లో శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ 33%లో ఉన్నటువంటి రిజర్వేషన్లో మహిళలకు కూడా, బీసీ మహిళలకు కూడా కేటాయించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎందువల్లంటే బీసీ ముద్ర వేసుకున్నటువంటి తెలుగుదేశం, ఎందువల్లంటే మా బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ బీసీల ఓట్లతోనే ఈరోజు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఒక అత్యధికమైనటువంటి శాసనసభ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఏమిటంటే, ఖచ్చితంగా ఆ ప్రకటనను మేము స్వాగతిస్తూనే మా బీసీ మహిళలకు కూడా ఆ రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.